నేను నిన్ను డబ్బులు కావాలని అడిగానా? నువ్వు అడగలేదురా. నువ్వు అలా పడుకుంటే నా మనసే ఆగలేదు. ఉండలేక దాన్ని అడిగానురా. ఎందుకు నాన్న? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఎందుకు ఆవిడ ముందు నన్ను తక్కువ చేయాలని చూస్తున్నావు? నాకేం జబ్బు లేదు, జ్వరం వచ్చిందంతే. షెడ్కి వెళ్ళి పని చేసుకోగలిగే ఓపిక నాకు ఉంది నాన్న. ఇప్పటికే ఇంట్లో నేను చాలా లోకు అయిపోయాను. నన్ను ఆవిడ ముందు ఇంకా లోకు చేయాలని చూస్తున్నావా? అది కాదురా. ఏది కాదు నాన్న? ఒక్క పూట ఒంట్లో బాలేదని ఇంట్లో ఉంటే నన్ను ఎంతగా అవమానించాలా? అక్కర్లేదు, నేను షెడ్కే వెళ్ళిపోతాను. అయ్యో, ఏంటిది? ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళడం ఏంటి? ఏం పర్లేదు, టాబ్లెట్ వేసుకున్నా కదా, వెళ్తాను. నా మాట వినండి, ఎక్కడికి వెళ్ళొద్దు, లోపలికి పదండి. నా మాట నువ్వు వినొచ్చనా? నేను షెడ్కి వెళ్తే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది, నన్ను వదిలేసేయ్. మావయ్య, మీరన్నీ చెప్పండి. ఒళ్ళంతా కాలిపోతుంది, జ్వరం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళొద్దని చెప్పండి మావయ్య. అవునరా గోపి, అర్చన మాట విని ఇంట్లోనే రెస్ట్ తీసుకోరా. మళ్ళీ షెడ్కి వెళ్ళి పని చేస్తే జ్వరం ఎక్కువ అవుతుందయ్యా. ఏమీ ఎక్కువ అవదు. నాకు ఈ తలకాయ నొప్పులు, ఈ జ్వరాలు ఇవేమీ కొత్త కాదు. వస్తాను. అయ్యో, నా మాట వినండి, వెళ్ళొద్దు. చెప్తున్నా కదా, నాకు ఇవన్నీ అలవాటే అర్చన. ఏంటి అలవాటు? ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తే జ్వరం ఇంకా ఎక్కువ అవుతుంది. వెళ్ళకండి. ఏమండి? ఏమండి? చూసావుటే, నీ మూలంగా పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఒళ్ళు కాలిపోతున్నా పనికెళ్తున్నాడే. వాడు బాగానే ఉన్నాడు, నువ్వే ఇంత దాని అంత చేసి మాట్లాడుతున్నావు. యువతల రోజు గడవడానికి కష్టంగా ఉంది. 500 కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఛే, నీది ఒక బొతికైనా? ఛీ. ఓ అబ్బో, చెప్పొచ్చాడండి. ఏంటన్నా ఒంట్లో బాగోపోయిన ఇలా పని చేస్తున్నావు? అన్నా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, పని మేము చూసుకుంటాం కదా. అన్నా, పొద్దున్న నుంచి చూస్తూనే ఉన్నాం. అంత నీరసంగా ఉన్నా పని చేస్తూనే ఉన్నావు. నువ్వు అలా కూర్చో అన్నా, అంతా మేము చూసుకుంటాంగా. ఏం పర్వాలేదురా, టాబ్లెట్ వేసుకున్నా కదా, తగ్గిపోతుందిలే. పొద్దున్న నుంచి ఇలాగంటున్నావు. జ్వరం తగ్గడం ఎలాగున్నా నువ్వు చాలా నీరసపడిపోతున్నావు. అన్నా, బలవంతంగా చేయలేక జ్వరంతో పనిచేస్తే ఇంకా ఎక్కువ అవుతుందన్నా. ప్లీజ్ నువ్వు వెళ్ళి అలా కూర్చో అన్నా. పర్వాలేదురా, టాబ్లెట్ వేసుకున్నానని చెప్పా కదా, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఎందుకన్నా ఒంట్లో బాగోనప్పుడు ఎంత కష్టపడుతున్నావు? ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా, అనవసరంగా షెడ్డుకు వచ్చావు. చూడరా, రేపు ఈ బండి డెలివరీ ఇస్తేనే మనకి డబ్బులు వస్తాయిరా. అప్పుడే కాఫీ పెళ్ళికి ఏదో ఒకటి పెట్టగలం, లేకపోతే మళ్ళీ అవమానాలు. అందుకేరా పని చేయాల్సి వస్తుంది. అన్నా, తప్పుగా అనుకోకన్నా. తెలుసో తెలియకో నా మనసులో ఉన్న మాట అంటున్నా. ఆ ఇంట్లో నీకు కనీసం మర్యాద కూడా లేదన్నా. మరి అలాంటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ కోసం ఇంత సీరియస్గా ఆరోగ్యం లెక్క చేయకుండా పనిచేయాలా? ఎందుకన్నా ఏదో 200-300 చదివిస్తే సరిపోదా? రే, నా గురించి ఎవరేమన్నా నేను పట్టించుకోనరా, కానీ జరిగేది అర్చన చెల్లెలి పెళ్ళి. 200-300 చదివిస్తే అది అర్చనకే చిన్నతనం రా. కనీసం అరతులం బంగారమైనా పెట్టాలి. అర్చన వాళ్ళ ముందు గొప్పగా నిలబడాలరా, తలదించుకోకూడదు. అందుకేరా నేనెంతగా కష్టపడుతున్నాను. పొద్దుటి నుంచి నువ్వు పడే కష్టం మేము చూడలేకపోతున్నావు అన్నా. ఏం చేయాలో చెప్పు, మేము చేసేస్తాం. నువ్వు రెస్ట్ తీసుకో అన్నా. అది కాదురా. అన్నా, మాకు వదిలేండి, మేము చూసుకుంటాం కదా. అన్నా నువ్వు రా. పదన్నా. రా అన్నా. కూర్చో. రా పెద్దన్న. అర్చన, ఏంటి? చూసారా మావయ్య ఎలా ఉన్నారు? అర్చన, పెద్దనాన్నని తీసుకొచ్చావేంటి? ఆయన చెప్తేనన్నా వింటారని 4 మంచి మాటలు చెప్తారని. 4 మంచి మాటలా? ఆయన నేను భోజనం తెమ్మని చెప్పాను గాని పెద్దనాన్నని వెంట పెట్టుకుని రమ్మని చెప్పానా? ఏంటిది? ఏరా గోపి, నీకు ఆరోగ్యం బాగాలేదటగా, జ్వరం వచ్చిందట కదరా. అలాంటప్పుడు కూడా నువ్వు ఇలా కష్టపడి పని చేయాలా? మేము పొద్దున్నే చెప్తున్నా పెద్దనాన్న, అయినా కూడా అన్న వినడం లేదు, అలాగే పనిచేస్తున్నాడు. టాబ్లెట్ వేసుకున్నాను పెద్దనాన్న, మామూలు జ్వరమే, తగ్గిపోతుందిలే. చూసారా, సరిగ్గా నిలబడలేకపోతున్నారు. ఉదయం కన్నా ఇప్పుడు ఒళ్ళు ఇంకా కాలిపోతుంది. ఏదో మాత్ర వేసుకుంటే తగ్గే జ్వరమా ఇది? అరే, ఏంట్రా ఇది? ఒళ్ళిలా కాలిపోతుంటే నీకేమన్నా పిచ్చా? ఏంట్రా ఈ పనులు? పొద్దున కూడా ఏం తినకుండా వచ్చేశారు. ఏమైనా తిన్నారా? ఏమీ లేదు వదినా, టీ బన్ను తిన్నాడు అంతే. అది కూడా 2 సార్లు వామిటింగ్ చేసుకున్నాడు.
అయ్యో ఏంట్రా గోపి, ఒంట్లో సత్తు ఉంటేనే కదరా పని చేయగలిగేది. అయినా ఓ పక్క అర్చన చెబుతున్నా వినకుండా షడ్డుకు రావడం ఏంట్రా? అది కాదు పెద్దన్న, పొద్దున షెడ్డుకి వచ్చినప్పుడు జ్వరం తక్కువే ఉంది, షెడ్డుకి వచ్చాకే ఎక్కువైంది. రేయ్ గోపి, నువ్వింకేం మాట్లాడకురా. అసలు నీ గురించి నువ్వెప్పుడు ఆలోచించావురా? పొద్దున అర్చన చెప్పినా వినకుండా వచ్చేసావుట. పాపం ఏడుస్తూ నా దగ్గరకు వచ్చి చెప్పిందిరా. ఆసుపత్రి ఖర్చులకు కూడా చేతిలో డబ్బులు లేవని తెలిసి నా గుండె పగిలిపోయిందిరా. నా ప్రాణానికి ప్రాణమైన గోపికాయ ఇలాంటి పరిస్థితి అని ఎంత తల్లడిల్లిపోయాను. ఆ ఇంట్లో ఎవరికేదైనా నువ్వెంత ఆరాటపడేవాడివి. అలాంటిది ఈరోజు వాళ్ళు ఏం సాయం చేయమని కఠినంగా చెప్పారట కదా. నీకు ఏం కావాలన్నా ఈ పెదనాన్నన్నాడురా. నా దగ్గర మొహమాట ఎందుకురా? నేనేమన్నా పరాయి వాణ్ణా? ఒక్క ఫోన్ చేస్తే సరిపోయేది కదా. రేయ్, నీ కష్ట నష్టాల్లో పాలు పంచుకోవడానికి నేనున్నాన్రా. పద, హాస్పిటల్కి వెళదాం పద. పెద్దన్న, నిన్నేను పరాయవాడని ఎందుకు అనుకుంటాను? నా గురువు దైవం అన్నీ నువ్వే. ఇది మామూలు జ్వరమే పెద్దన్న, హాస్పిటల్ అక్కర్లేదు, తగ్గిపోతుంది. చాలు, హాస్పిటల్కి వెళ్దాం పద. పొద్దున ఒంట్లో బాగోలేదన్న దగ్గర నుంచి నేనెంత బాధపడుతున్నానో తెలుసా? పాపం, నీ గురించి బాధపడుతూ తను కూడా ఇంతవరకు ఏం తినలేదురా. తన కోసమైనా హాస్పిటల్కు పోదాం పదరా. చూడు గోపి, నీ శరీరం మీద నీకున్న నమ్మకంతో నువ్వు శ్రద్ధ చూపించకపోవచ్చు, కానీ నీ మీద మాకు ప్రేముందిరా. నీకు చిన్న ఇబ్బంది కలిగినా మాకు ఎంతో బాధ కలిగిస్తుందిరా. రా, హాస్పిటల్కి వెళ్దాం పద. పదండి. రే, షెడ్ జాగ్రత్త. అలాగే అలాగే అన్న. అన్న. బాబు ఆటో వచ్చినట్టుంది. గోపి వచ్చాడా? చూడు బాబు, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను మళ్ళీ వస్తాను. అలాగే సార్. బావగారా? రండి బావగారు రండి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? బాగున్నానండి. రండి లోపలికి వెళ్దాం. ఆ. రండి బావగారు రండి. భాగ్యం, ఎవరొచ్చారో చూడు. బావగారు వచ్చారే, కాసిన మంచినీళ్ళు పట్టురా. మీరేం తప్పుగా భావించకండి, దాని సంగతి మీకు తెలుసు కదా. పర్వాలేదు రండి. అవును, అచ్చన ఇంట్లో లేదండి? లేదండి, గోపికి ఒంట్లో బాగుండలేదు, అయినా షెడ్కి వెళ్ళాడు. అర్చన అక్కడికి వెళ్ళి వాడిని ఆసుపత్రిలో చూపించి తీసుకొస్తానంది. వస్తారు, మీరు కూర్చోండి, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. అలాగే. కూర్చోండి. ఇదిగో బావగారు. ఏంటండి విశేషాలు? ఏమనుకోకండి, మనం కాస్త బయటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా? ఇందులో అనుకునేదేముందండి, అలాగే పదండి బావగారు. కూర్చోండి బావగారు. అన్నట్టు కావ్య పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినాయి? దాదాపు అన్ని పూర్తయినట్టేనండి. కావ్యని రేపు పెళ్లి కూతురు చేయబోతున్నాం. ఆహా, అందుకే అచ్చనని అల్లుడు గారిని తీసుకెళ్దామని వచ్చాను. శుభం, చాలా సంతోషం అండి. మీరేం తప్పుగా అనుకోకండి. ఇదేమిటి ఇప్పుడు చెబుతున్నాడు అని అనుకోవద్దు. రేపు మీరంతా తప్పకుండా రావాలి, పెళ్లికి కూడా రావాలి. భలేవారండి బావగారు, తప్పకుండా వస్తాం. మనం ఒకటి, అది మన ఇంట్లో శుభకార్యం అండి బాబు, తప్పకుండా వస్తున్నాం. చాలా సంతోషం అండి, పెద్ద మనసుతో మాట్లాడారు. నిజానికైతే మేం దంపతులం శుభలేఖలతో వచ్చి సాంప్రదాయబద్ధంగా పిలవాలి. కానీ అలా వస్తే వియ్యపురాలు గారు ఎలాగూ రిసీవ్ చేసుకోరు, పైగా కోప్పడతారు. అందుకే నేను ఒక్కడిని వచ్చాను, అంతే తప్ప మీ మీద నాకేం కోపం లేదండి, మీరేం అనుకోవద్దు. భలేవారండి బావగారు, ఇందులో అనుకునేదేముంది? అయినా మీకు నా సంగతి తెలియదా ఏమిటి? భలేవరే, తప్పకుండా వస్తాం. చాలా థ్యాంక్స్ అండి. అవును, అచ్చనాలుడు ఏ హాస్పిటల్కి వెళ్ళారు? తెలీదండి, ఓసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఆ, హలో హలో అల్లుడు గారు, నేను మీ మామయ్యను మాట్లాడుతున్నాను. సార్, అన్నయ్య సెల్ షెడ్లో మర్చిపోయి వదినతోటి హాస్పిటల్కి వెళ్ళాడండి. ఏ హాస్పిటల్కి వెళ్ళారు? ఏ హాస్పిటల్లో నాకు తెలియదండి. అలాగా, సరే బాబు, నేను తర్వాత మాట్లాడతాలే. సరే సార్.
ఏంటి బాబు గారు ఏమైందిట? అల్లుడు గారు సెల్ షెడ్లో మర్చిపోయి హాస్పిటల్కి వెళ్ళారంటండి. ఏ హాస్పిటల్లో తెలియదంట. అలాగా, అయితే మీరు ఇక్కడే వెయిట్ చేయండి, వాళ్ళు ఎలాగూ ఇక్కడికే వస్తారు. అలాగే. ఒక్క నిమిషం బాబు. మాట్లాడండి. చెప్పు వరలక్ష్మి. అలాగా, ఏమంటున్నాడు? సరే నేను వస్తాలే. ఏమైంది బాబు గారు? అది వంటలు చేసి అతను ఓ బడ్జెట్ వేసి ఇచ్చాడండి. ఇప్పుడేమో మళ్ళీ అంతకంటే ఎక్కువ అవుతుంది, అది కాక డబ్బు కూడా ముందుగానే కట్టాలి అని పేచీ పెడుతున్నానంట. నేను వెళ్ళి మాట్లాడాలి. మరి నేను వస్తాను బావగారు. మంచిది బావగారు. గోపి అర్చన రాగానే మీరు వచ్చి వెళ్ళారని చెప్తాను. మర్చిపోకండి. వరే బావగారు, చెప్తాను. వస్తానండి. అది బావగారు మీ బ్యాగు. పదండి. వస్తాను బావగారు. మంచిది. బాబు నేరుగా ఇంటికి పోని. సరే సార్. హలో అత్తయ్య, నేను రేవతిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా రేవతి, మీ అమ్మకి ఎలా ఉంది? మీ అమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారా? తీసుకొచ్చావు అత్తయ్య. నేనిప్పుడు మా ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో నుంచా? అవునత్తయ్య, మీరు దేనికలా అడుగుతున్నారో నాకు తెలుసు. మా నాన్నే ఉండమన్నారు. అలాగా, చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. నేను నిన్నెంత బాగా చూసుకున్నా, పాపం కన్న తల్లితో నీకు మాటలు లేవే. తల్లి కూతుళ్ళు దూరంగా ఉన్నారని నేను చాలా బాధపడేదాన్ని. మీ ఇద్దరు ఒకటి కావాలని మొక్కని దేవుడు లేడమ్మా. చెట్టుకి పుట్టకి రాయికి రప్పకి ఎప్పుడూ దండాలు పెడుతూ ఉండేదాన్ని. ఇవ్వాళ్టికి నా మొర ఆ దేవుడు ఆలకించాడు. అవునమ్మా, మీ నాన్నేమన్నా గొడవ చేశాడా? లేదత్తయ్య, గొడవేం చేయలేదు. నీ మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయమ్మా. అవును, మీ అమ్మగారు బాగున్నారు కదా? బాగుంది. కాకపోతే నేనే దగ్గరుండి చూసుకోవాలి. అలాగేనమ్మా, దానికేం భాగ్యం, అలాగే ఉండి చూసుకో. కన్నతల్లి కంటే ఈ లోకంలో ఎవ్వరూ ఎక్కువ కాదు. తల్లిని కూతురు కాకపోతే ఎవరు చూసుకుంటారు? ఎన్నాళ్ళు అవసరమైతే అన్నాళ్ళుండు. అత్తయ్య, వాసు వచ్చాక విషయం చెప్పండి. వీలైతే నేనే ఒకసారి వస్తాను, లేదంటే సాయంత్రం ఫోన్ చేస్తాను. వీలుని బట్టి నడుచుకోమ్మా. నువ్వేం ఆరాటపడి ఇక్కడికి రావాల్సిన పని లేదు. అయినా ఇక్కడ నువ్వు చేసే పనే ఉంది చెప్పు, నేనున్నాను కదా. నువ్వు మీ అమ్మ సంగతి చూసుకో. నువ్వేం దిగులు పడకు, ఆమె ఆరోగ్యం మనకు ముఖ్యం అమ్మా. చాలా థ్యాంక్స్ అత్తయ్య. పర్వాలేదులేమ్మా, మీ అమ్మని అడిగానని చెప్పు. వీలైతే వాసు నేను వచ్చి మీ అమ్మని చూసొస్తాం. ఫోన్ పెట్టేనమ్మా. సరే అత్తయ్య. అమ్మయ్యా, ఇన్ని రోజులుగా నేను ఎదురు చూసింది ఈ రోజు నెరవేరింది. మొత్తానికి రేవతి మళ్ళీ వాళ్ళింట్లో అడుగు పెట్టింది. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. దేవుడా, నేను నీకు రుణపడి ఉంటానయ్యా. ఈ విషయం వెంటనే వాసుతో చెప్పాలి. హలో. ఒరే వాసు, నేన్రా. అమ్మా, ఆఫీస్ టైంలో ఫోన్ చేద్దాం నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆఫీస్లో నేను ఎప్పుడు ఫోన్ మాట్లాడుతున్నానని అందరూ అనుకుంటే ఏం చేయాలి? పోనీలేరా, ఆఫీసు గీఫీసును. అయినా నీకింకా ఆఫీసులో పనిచేసే అవసరమే లేదురా. ఏంటి, పని చేయాల్సిన అవసరం లేదా? ఏంటి నువ్వు అనేది? అవునరా, నువ్వు పెద్ద కోటీశ్వరుడు అయిపోబోతున్నావు. కారు బంగ్లా అన్నీ నీ సొంతం కాబోతున్నాయిరా. ఇక అలాంటప్పుడు బోర్డు ఆఫీస్ పని అవి నీకెందుకురా? అమ్మా, ఏమైనా పగటి కళ్ళకు అంటున్నావా? పగటి కల కాదురా, పండిన కల. నేనెన్ని రోజుల నుంచి కంటున్న కలలు పండినీరా. చూడమ్మా, నీకు పని లేకపోతే ఫోన్ చేసి నా పని చెడగొట్టుకో. అనవసరంగా టెన్షన్ పెట్టకు. అసలు విషయం ఏంటో చెప్పు, లేకపోతే ఫోన్ పెట్టేయి. ఒరేయ్, నీ పెళ్ళావు నీ మామగారింటికి వెళ్ళిందిరా. వాళ్ళ నాన్న ఇంట్లోకి రావడానికి ఒప్పుకున్నాడంట. తనిప్పుడు వాళ్ళింట్లోనే ఉంది. నిజమా అమ్మా? నువ్వు చెప్పేది నిజమేనా? అవునరా, ఇప్పుడే రేవతి వాళ్ళింట్లో నుంచి ఫోన్ చేసి చెప్పింది. ఎలాగోలా రేవతి వాడితో కలిసిపోయిందిరా. తల్లి రోగం తండ్రి కోపం తగ్గించింది. ఇక మెల్లిగా నువ్వు అక్కడికి వెళ్ళి రావడం మొదలైతే అందరూ ఒకటైపోతే ఇంక మనకు కావాల్సిందేముందిరా? ఆనందం ఆనందమయ్యని పాడుకోవడమేరా. అంత
అంత సీన్ లేదులే అమ్మా. రేవతి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసిపోయింది, చాలు. నేనేదో కోటీశ్వరుని అయిపోయాను, పని పాట వద్దు అంటున్నావు. అది కాని మాట, దురాశపడే మాట. ఎప్పటికైనా నా పని నా పనే, అదే నన్ను కాపాడుతుంది. నేను ఆ రోజు చెప్పిందే ఈరోజు చెప్తున్నాను. రేవతి కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, రావచ్చు, నాకే సంబంధం లేదు. నేను ఆనందిస్తాను, అంతే. మంచి సమాచారం చెప్పావు, థ్యాంక్స్. ఇంకా ఫోన్ పెట్టి. ఏంటి నేనింత ఆనందంగా చెప్తుంటే ఈ వెదవేంటి? ఏదో పని ముఖ్యం, అదే నన్ను కాపాడుతుంది, ఆనందం లేదు సంతోషం లేదు అని వేదాంతం మాట్లాడుతున్నాడు. నిజంగానే వీడు మారిపోయి ఆ వివేకానంద స్వామిలో మారాడా ఏంటి? దేవుడా, రేవతి ఎలాగో వాళ్ళతో కలిసిపోయింది, అలాగే వీడు కూడా వాళ్ళతో కలిసిపోయి కోటీశ్వరుడు అయిపోయేలా చూడు స్వామి. ఏపీలో లాటరీలు ఆపేసి చాలా కాలం అయింది. ఎలా అవుతాడే నీ కొడుకు కోటీశ్వరుడు? కొంప తీసి పక్క రాష్ట్రాల లాటరీ టికెట్లు ఏమన్నా కొన్నావా? నా కొడుకు లాటరీ టికెట్లు కొని కోటీశ్వరుడు కావాల్సిన పనేమీ లేదు. ఆ, కొట్టాల్సిన లాటరీ ఎప్పుడో కొట్టేశాడు, కోటీశ్వరుడు అయిపోయాడు కూడా. ఏంటే నువ్వు కోటీశ్వరుడు అయిపోయాడంటున్నావు, చేతిలో డబ్బులు తిరుగుతున్నాయి? నాకేం అర్థం కావట్లా. అవునే, నేను ఈ ఇంటి యజమాని కదా, కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పాల్సిన పని లేదా? పెళ్ళైనప్పటి నుంచి ఏనాడైనా 4 రూపాయలు సంపాదించి తెచ్చావా? ఆ రేషన్ కార్డులో యజమాని అని ఎందుకు వేశారా అని ఇప్పుడు బాధపడుతున్నాను.